యూదా ఇస్కరియోతు గురించి కొన్ని విషయాలను తెలుసుకుంటకు ప్రయత్నం చేద్దాం. యూదా ఇస్కరియోతు యొక్క తండ్రి పేరు సీమోను. యేసుప్రభు వారి యొక్క 12 మంది శిష్యుల్లో యూదా ఇస్కరియోతు కూడా ఒకరు. యేసుప్రభు వారు 12 మంది శిష్యుల్ని ఎంచుకొని వారి యొక్క పాదాలను కడిగినప్పుడు యూదా ఇస్కరియోతు యొక్క పాదాలను కూడా ఆయన కడుగుతారు. యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనంలో ఆ విషయాన్ని మనం గమనించవచ్చు. ముఖ్యంగా యూదా ఇస్కరియోతు ఆయన ధనం పైన అధికారిగా ఉండేవారు. ధనం సంచి ఆయన దగ్గరే ఉంచుకునేవారు. తర్వాత ఆ ధనం సంచిలో నుంచి కొంత ధనం ఆయన దొంగిలిస్తూ ఉండేవారు. ఆ విషయాన్ని మనం యోహాను సువార్త 13వ అధ్యాయము 29వ వచనం మరియు యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనంలో తెలుసుకొనవచ్చు. యేసుప్రభు వారిను 30 వెండి నాణెములకు ఆయన అప్పగిస్తారు. యేసుప్రభు వారిని గుర్తుపట్టుటకు ఆయన యేసుప్రభు వారికి ముద్దు పెట్టి అదేవిధంగా సైనికులకు త్రోవ కూడా చూపిస్తారు. యేసుప్రభు వారి యొక్క శిలువ మరణానికి యూదా ఇస్కరియోతు ముఖ్య పాత్ర వహిస్తారు. ఆయన వాస్తవాన్ని గ్రహించి యేసుప్రభు వారి యొక్క రక్తం నిరపరాధి రక్తం అని ఎరిగి ఆయన తిరిగి పాపక్షమాపణ నిమిత్తం ఆ 30 వెండి నాణెములను ఇచ్చుటకు ప్రయత్నం చేస్తారు. తరువాత కానీ ప్రధాన యాజకుడు వాటిని తీసుకోవడానికి తిరస్కరిస్తారు. అందువలన యూదా ఇస్కరియోతు ఆ 30 వెండి నాణెములను దేవాలయంలో పారవేసి ఉరిపెట్టుకొని చనిపోతారు. ఆ ఉన్నటువంటి 30 నాణెములతో అకెల్దమ అనే పొలంను అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇతర దేశం వారు ఎవరన్నా చనిపోయిన ఎడల దాన్ని అందులో ఆ పొలంలో పాతిపెట్టుటకు ఆ పొలంని కొంటారు. అకెల్దమ అనే పొలంని కొంటారు. అకెల్దమ అంటే రక్తభూమి అని అర్థం. ఆ విషయాన్ని మనం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 19వ వచనంలో తెలుసుకొనవచ్చు.